నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా జగన్ కుట్రలు. మండిపడ్డ మంత్రి పయ్యావుల కేశవ్. P4 విధానంలో జిల్లాను పేదరిక రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు. జిల్లా ఇన్ఛార్జ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. తూర్పు పశ్చిమలో తొలి అడుగు కార్యక్రమాలు. అభివృద్ధి దిశగా కూటమి సర్కారు పనిచేస్తుందన్న ఎమ్మెల్యేలు. ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు. పూలమాలలతో నివాళులర్పించిన నేతలు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన డిఆర్సీ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. శంకరన్ హాల్లో జరిగిన డిఆర్సీ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఎస్ రత్నం, మురుగుడు హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ హేనీ క్రిస్టినా, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసరావు, జేసీ భార్గవతేజ, జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. P4 విధానంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారిని గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు. విజన్ 2047లో భాగంగా ఏపీని స్వర్ణాంధ్రగా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, దీపం 2 పథకం కానివ్వండి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు కనుక ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కనుక వాటిని అమలు చేసే విషయంలో మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్లడం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేవి కొన్ని, జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాలు కొన్ని, వాటి ద్వారా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. P4 విధానంలో గుంటూరు జిల్లాను పేదరిక రహిత జిల్లాగా తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని తమ నియోజకవర్గాల్లోని పలు సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. గత డిఆర్సీ సమావేశంలో చర్చించిన పలు అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం, పెన్షన్లు, వ్యవసాయం తదితర అంశాలపై శాసనసభ్యులతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ప్రజాక్షేమమే ధ్యేయంగా 4,000 పెన్షన్లు అందించామని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. రైతుకు కులం అంటగట్టిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. గత పాలకులు ఎటువంటి పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏ లక్ష్య సాధన కోసం అయితే ఈ కార్యక్రమం ఏర్పడిందో, ఏ పేదరిక నిర్మూలన కోసం అయితే మనందరం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నామో, ఆ పేదరిక నిర్మూలన విషయంలో మన గుంటూరు జిల్లా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో శాసనసభ్యులు అందరం కలిసి కష్టపడి దీన్ని పేదరిక రహిత జిల్లాగా తయారు చేయాలని, నియోజకవర్గాలుగా తయారు చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాని అగ్రగామి జిల్లాగా చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలో దాన్ని మేము చర్చించడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. నల్లచెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ పల్లవి థియేటర్ ఎదుట రాజారావు స్ట్రీట్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా, పోతురాజు చంద్రశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బాబు ష్యూరిటీ జగన్ మోసం చేయడం గ్యారంటీ అని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నామని చెప్పారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గంజాయి బ్యాచ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వాటిని పరిష్కరించమని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం వలన ఎదురైన సమస్యలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అనేక మంది పెద్దలు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పెన్షన్లు మరొకసారి మాకు ఇవ్వాలి, ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారని చెప్తే వాళ్ళందరికీ కూడా ఒక ధీమా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబంలో వేరే వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి విషయాన్ని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రేషన్ కార్డు సింగిల్ ఉమెన్ కానీ ఎవరైనా ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా తప్పకుండా గ్రహించాల్సినటువంటి విషయం, ఒక్కరే ఉండి రేషన్ కార్డు కావాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఏ టైం బాండ్ లేకుండా, టైం లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు కేవలం ఇంటి దగ్గర ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంట్లో ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ వాట్సాప్ నంబర్ నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజాహితం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కువగా అన్ని సమస్యలు, కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. మాకు కుక్కల నుంచి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమనేసి ఎక్కువగా అడుగుతున్నారు. అది కాక కొత్త పెన్షన్స్ ఒకటి అడుగుతున్నారు, త్వరగానే వస్తుందని చెప్పడం జరిగింది. ఇల్లుల గురించి కూడా కొంచెం అడుగుతున్నారు. ఆ ఇల్లులు కూడా మేము నెక్స్ట్ ఇల్లులు వస్తుంది అప్పుడు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి గవర్నమెంట్లో. అంతేకాకుండా అక్కడ కొన్ని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు పెన్షన్లు, ఇల్లులు కానివ్వండి ఇవే ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. అవి కూడా త్వరలోనే పెడతామని చెప్పాము. అందరూ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. బాబు గారి పాలన చాలా బాగుందని చెప్తున్నారు. రేపు జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెను అందరూ బలపరచాలని చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం గుంటూరులో లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. అనేక కార్మిక చట్టాలు, ఈ కార్మిక చట్టాలన్నీ కూడా ఒక 100 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు. ఉదాహరణకి కనీస వేతనాల చట్టం, 10 గంటల చట్టం, బోనస్ చట్టం, ఇలాంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి, కార్మికులకు హక్కులు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పెరిగిపోయినారు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటటువంటి రెండో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. వీటితో పాటు రైతాంగానికి సంబంధించినటువంటి డిమాండ్స్, ఇతర ఉద్యోగులు, కార్మికులు, అలాగే పెన్షన్, ఓపీఎస్ పెన్షన్ పునరుద్ధరించాలనే డిమాండ్, ఈ డిమాండ్లన్నిటి మీద కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందరం కూడా ముఖ్యంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతాంగం అందరూ కూడా ఈ సమ్మెను బలపరచాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని డిప్యూటీ మేయర్ సజ్జీలా తెలిపారు. మాయాబజార్ సెంటర్లో 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో 50 సంవత్సరాల నుంచి మాయాబజార్లో రోడ్డు లేని పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ఒక హైవేని బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అటు రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ప్రతి ఒక్క వార్డులో కానివ్వండి, గుంటూరు నగరంలో కానివ్వండి, ఇటు 1 టౌన్, 2 టౌన్, పత్తిపాడు నియోజకవర్గం ప్రతి చోట్ల కూడా రోడ్లు బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అధికారం వచ్చిన వెంటనే ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, యాక్సిడెంట్స్ అవ్వకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో
రోడ్లు శాంక్షన్ చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క మాయబజార్ 50 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాయబజార్లో కూడా రోడ్డు వేయించడం జరిగింది. ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జగన్ అండ్ కో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ప్రజల్లోకి అసత్యాలు తీసుకువెళ్లేందుకు బొగ్గన ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్ ఎక్స్లో పోస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. ఏపీ ఎండీసీకి 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేశాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్ లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ నేతలు 57వ డివిజన్లో నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేర్చి వారి గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిలో నిలిచిపోయారని మస్తాన్ వలి తెలిపారు. ఇందిరమ్మ పాలనతోనే దేశం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని ఎప్పుడు వైఎస్సార్ చెప్పేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు మోషా, ఖలీల్, కరీం, ఇతర నాయకులు పాల్గొన్నారు. తన జీవితకాలం మొత్తం కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలతో, కాంగ్రెస్ ఆలోచన విధానంతో నడిచినటువంటి వ్యక్తి. అది పాదయాత్ర కానివ్వండి, మరి పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు 76 వారి సంవత్సరాలు పూర్తి చేసుకుని వారి జయంతిని, వారి సేవల్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, ప్రజారంజకుడుగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ప్రకృతి వైపరీత్యం వల్ల హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి తీరని శాపంగా భావిస్తూ వారి ఆత్మ శాంతించాలని కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆయన ఆశయాల కోసం ముందుకు వెళ్తామని చెప్పి మరొకసారి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్పిస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు పొలమాలలు వేసి నివాళులర్పించారు. కోడన్స్లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఎస్ రత్నం, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేద ప్రజలకు విద్య అందించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చారని చెప్పారు. అలాంటి నేత అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజున ఆయన గుర్తు చేసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. మరి పెద్దలు చెప్పినట్టుగా వారి గురించి చెప్పాలంటే 15 సంవత్సరాల దాటిపోయినప్పటికి కూడా, ఈ 15 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ కూడా చాలా రాష్ట్రాల్లో, మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేమంది, రైతులకు ఇచ్చింది అయితేనేమి, ఇండస్ట్రియల్ పాలసీ అయితేనేమంది, ఇరిగేషన్ పాలసీ అయితేమంది, ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని మరి ఆనాడు మహానుభావుడు చేసిన అన్నిటి కూడా మరి భారతదేశంలో ముఖ్యమంత్రులందరూ కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మనం చాలా సంతోషించాల్సినవి. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కలెక్టరేట్ ఎదుట మొత్తుకోలు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్
మొత్తుకోలు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు, అధ్యక్షులు శేషగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల పాటు ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయితే కేవలం 500 నుంచి 1500 పెన్షన్ వస్తుందని తెలిపారు. దానితో భార్యాభర్తలు జీవించాలంటే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కు రేషన్ కార్డులు మంజూరు చేసి 4000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని, అందుకే ఈ మొత్తుకోలు కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆది నికల్సన్, నాగేశ్వరరావు, సాంబయ్య, వెంకటేశ్వర్లు, శంకరం, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఆర్టీసీలో ప్రజాసేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ సర్వీసుల్లో మేము ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి అనేక రకాలైనటువంటి వేళకి తిండి లేక అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ కూడా మేము వేళాపేళ్ళైన ఉద్యోగాలు చేసి కూడా రిటైర్ అయ్యి ఆరోగ్యాలు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా కనీసం కొంతకాలం మనుగడ సాగించాలంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వృద్ధాప్య పెన్షను, తర్వాత ఆరోగ్య పథకాలు, తర్వాత వచ్చేసరికి తెల్ల రేషన్ కార్డు కూడా మాకు ఏర్పాటు చేయాలనేటువంటిది మా ప్రస్తుత వినతి. ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నటువంటి విజ్ఞాపన ఇది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా కలిసి మెమోరాండం ఇచ్చాం. కానీ ఇప్పుడు 11 నెలలు 12 నెలలు అయింది, ఏ మాత్రం మాకు న్యాయం జరగలేదు. ఇక లాభం లేదని జిల్లా కలెక్టర్ల ద్వారాగా విన్నపాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేదానికోసమై మేము ఈ రకమైనటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలు, దీన్ని ధర్నా అంటలేదు, మేము మొత్తుకోలు కార్యక్రమం అంటున్నాము. మా మొర వినండి అని చెప్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి దయతో రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి వస్తున్నటువంటి 500 నుంచి 1500 రూపాయల జీతంతో బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. సచివాలయ మహిళా పోలీసుల ట్రాన్స్ఫర్లలో అన్యాయం జరిగిందంటూ మహిళా పోలీసుల బృందం మంత్రి కందుల దుర్గేష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ మహిళా పోలీసుల ట్రాన్స్ఫర్ల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వార్డు సచివాలయ మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫర్ల విషయంలో 5 ఆప్షన్లు ఇచ్చి వాటిని పాటించకుండా ట్రాన్స్ఫర్లు చేశారని అన్నారు. అర్బన్లో పనిచేసేవారిని రూరల్లో వేశారని, అసలు ఏ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్లు చేశారో తెలపాలని కోరారు. స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ విచారించి సరైన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. కూడా మార్చేసేసారనమాట. మెడికల్ గ్రౌండ్స్గా కొన్ని ప్రూఫ్స్ కూడా పెట్టారు, కొందరు స్పౌస్ కేటగిరీలో పెట్టారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదండి, ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే బాగా చిన్నపిల్లలు లాక్టేటింగ్ మదర్స్ కూడా ఉన్నారండి, వాళ్ళది కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు మాచర్లు వెళ్ళి అక్కడ రీజాయిన్ అవ్వాలంటే ఎంత కష్టం అండి. పిల్లల్ని కూడా మిగతా సెక్రటరీస్కి అందరికీ న్యాయం జరిగింది, అడ్మిన్కి కానీ వెల్ఫేర్కి కానీ డీపీకి కానీ అందరికీ న్యాయం జరిగింది, మాకే అన్యాయం జరిగిందండి. మాకు రీకౌన్సిలింగ్ జరగాలి, మాకు అందరికీ అన్యాయం జరిగింది. మాకు పెట్టిన ఆప్షన్స్ మాకు 5 ప్రకారం మాకు ఇవ్వలేదు. అది మా ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే మేము పెట్టిన ఆప్షన్స్ ప్రకారం మాకు మెరిట్ లిస్ట్ మీరు డిస్ప్లే చేయండి, మాకు వెబ్ కౌన్సిలింగ్ పెట్టండి. మా రూరల్ వాళ్ళు మా ముందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది మాకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాకు ర్యాంక్ చూపించి మాకు స్టార్టింగ్లో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎలా ఇచ్చారో అలా మాకు చేయండి అనేది మా విన్నపము. పటాభిపురంలోని మాతృశ్రీ అనాథ ఆశ్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో పిల్లలకు పుస్తకాలు మరియు టిఫిన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేశ్వరత్నం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టాపురంలో కలిగినటువంటి శ్రీ మాతృశ్రీ అనాథ ఆశ్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు పఠాన్ సైదా గారి నాయకత్వంలో మేమందరం ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అనాథ పిల్లలకు ఉదయమే బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా వారు చదువుకునేందుకు పుస్తకాలు పంపిణీ చేయటం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 2 సార్లు. ఆ మహానేత 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వాడవాడలా ఘనంగా వారికి నివాళులర్పించేటటువంటి కార్యక్రమం.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు చేపట్టిన సార్వత్రిక సమ్మెను అన్ని కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పారు. ముఖ్యంగా ఈ సమ్మె నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి భారత కార్మిక వర్గం ఉద్యోగ వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ సమ్మెలో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి అంతకుముందు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు అడ్డం తిరిగి ప్రతిఘటించి ప్రైవేటు రంగాన్ని నిలువరించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది. బొనిగల నాగమల్లేశ్వరరావు మన్నవ గ్రామంలో ఎన్నో అరాచకాలు అక్రమాలు చేశాడని టీడీపీ ఎస్సీ నేత బండ్లమూడి బాబురావు తెలిపారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండ్లమూడి బాబురావు మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు 55 లక్షల పంచాయతీ నిధులు దోచుకున్నారని, అతడిపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దాడులు చేసేవారని చెప్పారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొత్తం నేర చరిత్ర ఉన్న వారేనని వివరించారు. కేవలం తమపై దాడి చేస్తాడనే ఉద్దేశంతోనే అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమేనని చెప్పారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గురించి అవాకులు చవాకులు పేరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన్నవ గ్రామ టీడీపీ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ జరిగిన 2 గంటలకే పోలీసు వారు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని రిమాండ్కి పంపించారు. మీరేదో పోలీసులు అనుకూలంగా ఉన్నారు. ధూళిపాల నరేంద్ర కుమార్ చేయించాడు. ధూళిపాల నరేంద్ర కుమార్ మీకు మెలిగే బ్రెయిన్ లేని ఆయన కాదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు. రాష్ట్రానికి మంచి చేయాలంటే ధూళిపాల నరేంద్ర కుమార్ మీలాంటి కాదు కదా. బాబు మురళీకృష్ణ, సత్తినిపల్లిలో నీ చరిత్ర ఏంటో మాకు తెలుసు. ఒక రెడ్డి అమ్మాయిని ఏం చేస్తే మీ అన్న వచ్చి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. అది ఒక్కసారి ఆలోచించు. నువ్వేదైనా చెయ్యాలంటే పార్టీ పరంగా చేసుకో. మన్నవ గ్రామంలో జరిగిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ నాగమల్లేశ్వరరావును రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైసీపీ శ్రేణులు పరామర్శించారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఇలాంటి దాడులు జరగడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై ఆటవికంగా దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ దాడికి బాధ్యులు వాళ్ళపై తక్షణమే కేసు బుక్ చేసి చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏ విధంగా ప్రేరేపించే విధంగా శాసనసభ్యులు మాట్లాడారో ఆయనపై కూడా కేసు బుక్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ ఎలా ఆ ఊర్లో ఎప్పుడు కూడాను గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్డ్గా ఒక పద్ధతిగా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. సో ఐడెంటిఫై చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి వీళ్ళని ఏ విధంగా పక్కకు తీయాలి అనేటటువంటి కార్యక్రమం నడుస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచితంగా హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. డాక్టర్ పి విజయ జన్మదినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. కొత్తపేట లలిత హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ్ శర్మ,
ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, కార్యదర్శి కేరాంబాబు, ఐజేయు నాయకులు గిరిధర్, నగర అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి ఫణీంద్ర, జిల్లా నాయకులు షరీఫ్, అశోక్, మధు, అప్పారావు, భాస్కర్, శ్రీనివాస్, భద్రం, ఆసిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాఘవ శర్మ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో హెల్త్ కార్డులు అందిస్తున్నట్లు చెప్పారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నేను కొన్నిసార్లు చూసింది ఏంటంటే జర్నలిస్టులు కూడా వాళ్ళు చేసే వృత్తిలో పగలు లేదు, రాత్రి లేదు, పరిగెత్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి ఉంటారు, అర్ధరాత్రులు అపరాత్రులు పడి దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళకి స్పెషల్గా మేము కొంత ప్యాకేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం మేము. ఎందుకంటే సమాజంలో ఏది చెప్పినా మీడియా యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ఈ బ్యాలెన్స్ సొసైటీలో ఉందంటే అది బికాస్ ఆఫ్ మీడియా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే, అందుకని మీ హెల్త్ అనేది సమాజానికి చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు హాస్పిటల్కి రావడానికి జంకిస్తారు కొంతమంది. అందుకని ఇది ప్రవేశపెట్టారు. ఎనీ టైం ఎనీ కన్సల్టేషన్ వీ డూ ఫ్రీ. అర్ధరాత్రిగా అపరాత్రిగా అది ఇప్పుడైనా చూస్తాం. టెస్టులు కూడా మ్యాక్సిమం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఇది ఓన్లీ ఒక లెజిస్లేషన్ లాగా చేశాను దీన్ని, అంతేగాని ఇది ఆల్రెడీ మేము చేస్తూనే ఉన్నాం. ఆరోగ్యం అనేది టైంలో ముందస్తులు మీ అందరికీ ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి. అది కూడా మేము సహకరిస్తాము. మేము తెలిసినవి అయినా సరే హెల్త్ అవేర్నెస్ మేము క్యాంప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మీకు యూట్యూబ్ల ద్వారా కానీ మా డాక్టర్స్ చేత మాట్లాడించి మీకు హెల్త్ అవేర్నెస్, హెల్త్ ప్రొటెక్షన్ గురించి మనందరం నేర్చుకుందాము, పాటిద్దాము. రెండో విషయం, ఒకవేళ ఏదైనా 24 గంటల్లో కూడా మీకు ఏదైనా నైట్ అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, ఏదన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉంటే హెసిటేట్ చేయకుండా మా లలిత హాస్పిటల్ గ్రూప్లో హాస్పిటల్కి ఎక్కడికి వచ్చినా సరే ఇమీడియట్గా మేము టేక్ కేర్ చేస్తాము. అలాగనే మీ ఖర్చులు అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మీరు అందరూ మీకేమి ఫైనాన్షియల్ భారం లేకుండా ఉండటానికి మా తరఫున నుంచి మేము చాలా డాక్టర్ గారి రాఘవ శర్మ గారి ఇనిషియేటివ్ ద్వారా ఏ విషయమైనా సరే మీ ఎనీ జర్నలిస్ట్కి ఎవ్రీథింగ్, ఎనీ కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఇప్పటికే వైసీపీ భూస్థాపితం అయిందని, ఇలానే చేస్తే ఉన్న సీట్లు కూడా ఈసారి రావని పంచుమర్తి అనురాధ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను తన పార్టీ శ్రేణులతో తిట్టిస్తున్న మాజీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు కూడా పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు నువ్వు. ఇదా నీ సంస్కారం? మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా? ఉంటే ఈ పాటికే నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు, అది గుర్తుపెట్టుకోండి మీరు. పాత గుంటూరు 12వ డివిజన్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఇతర నాయకులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటిని అర్హులకు అందించిన ఘనత వైఎస్సార్దని నూరి ఫాతిమా అన్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని మించి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మించి పనులు చేసి ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది, మా పిల్లలు చక్కగా చదువుకునే వాళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది, మాకు మెడికల్ కాలేజీల్లో కానీ ఇక్కడే మనకి సీట్స్ వచ్చేవి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది, మెడికల్ బాగుండేది, హెల్త్ పరంగా బాగుండేది, చదువు పరంగా బాగుండేది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తలుచుకుంటున్నారు. ఎలాగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మాట తప్పని నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తూ ప్రతి చిరస్థాయిలో నిలిచిపోయారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ బెల్లా సునీల్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలోని షిరిడీ సాయి దేనజన సేవా సమితి అందుల పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాచకొండ జానుబాబు, రాహుల్ గాంధీ ఫౌండేషన్ చైర్మన్ బొట్ల బ్రహ్మయ్య, రామిశెట్టి సాయి, పాకనాటి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి మరణం లేదు. ఎందుకంటే దేశ చరిత్రలో ఎవరు పెట్టిన పథకాలు 108 హౌస్ కావచ్చు, ఇందులో మిల్ అవ్వచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు,
ఫీజు రియంబర్స్మెంట్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు అన్ని వర్గాల వారు చదువుకోవడానికి అన్ని విధాలుగా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాంది పలికారు. మరి రాజశేఖర రెడ్డి గారి కళ ఈ ఢిల్లీ సింహాసనం పైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, మరి ఆ కళలకి నిజమైన వారసులుగా ఈరోజు షర్మిలా గారు బయటకు వచ్చారు. ఈరోజు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకొని ఈ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎదిరించి మరి నిజం నిప్పు లాంటి దాన్ని నిజాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ రోజు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తున్నారు. ఎన్జిఓ కాలనీలోని సుమేధ హైస్కూల్లో ఘనంగా స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రాం జరిగింది. కష్టపడి ఇష్టపడి చదివితే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను అందుకుంటారని దూరదర్శన్ ఆకాశవాణి పూర్వ వార్త విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు అన్నారు. సుమేధ హైస్కూల్లో సుమేధ స్టూడెంట్స్ లీడర్షిప్ కార్యక్రమానికి జి కొండలరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వ్యాఖ్యాన సరస్వతి, ప్రసారత్న, ఏవీకే సుజాత కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కొండలరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గాంధీ, కలాం వంటి సామాన్యులు అసామాన్యులుగా ఎలా రూపాంతరం చెందారో మనము కూడా అలా అభివృద్ది పదములో పయనించాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన గుంటూరు జీఎస్టీ కార్యాలయ సహాయ కమిషనర్ కె కేదారేశ్వరరావు విద్యార్థులకు తన విజయగాథని తెలిపి వారిని చైతన్యపరిచారు. గౌరవ అతిథి పి సంజీవరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం పద్ధతిలో స్కూల్ విద్యార్థులకు సైతం ఎన్నికలు నిర్వహించి వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా వినూత్నంగా ఉందని పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు సుమేధ హైస్కూల్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా కీలక ఉపన్యాసం చేయడానికి విచ్చేసిన జి కొండలరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థుల తరపున ఆయనకు ఘన సన్మానం జరిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు మాత్రమే కాదని రేపటి నాయకులు కూడా అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులు ఎవరైతే పాఠశాల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారో వారిచే ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అతిథులచే విద్యార్థులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపల్ కె రాంబాబు, ఆనం మెడికల్ హబ్ చైర్మన్ సంజీవరెడ్డి, ధర్మంపేట అధ్యక్షులు ఎస్ శశికిరణ్, కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు తాలూరి ప్రహర్షిత, సహాయ కార్యదర్శి ఎరంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పవన్ జోవితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. ఫౌండర్ సీదా పవన్ మాట్లాడుతూ మంచి భోజనం తిని పౌష్టికంగా ఉండి బాగా చదివి మీ ఊరికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పప్పుల వరలక్ష్మి, రమ, శాఖమూరి నాగూర్, టి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పవన్ జోవితా ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు, చలివేంద్రాలు, పేద పిల్లలకి పుస్తకాలు, భోజన వితరణ, రోడ్ సైడ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతుందని సీదా మణికంఠ అన్నారు. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ఇన్వెస్ట్ టీచర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ జి రత్తయ్య, పాఠశాల ఏవో కె వెంకట్రావు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కె కృష్ణప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన విద్యార్థి నాయకులచే, కేబినెట్ మండలి విద్యార్థులచే మరియు 4 విభాగపు విద్యార్థి నాయకుల ఉపనాయకులచే డాక్టర్ కె కృష్ణప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. 11 కేవీ లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎల్ఐసి కాలనీ, భాగ్యనగర్, ఎస్వీఎన్ కాలనీ వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని డీఈఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా జగన్ కుట్రలు, మండిపడ్డ మంత్రి పయ్యావుల కేశవ్. P4 విధానంలో జిల్లాను పేదరిక రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు. జిల్లా ఇన్ఛార్జ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. తూర్పు పశ్చిమలో తొలి అడుగు కార్యక్రమాలు. అభివృద్ధి దిశగా కూటమి సర్కారు పనిచేస్తుందన్న ఎమ్మెల్యేలు. ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు. పూలమాలలతో నివాళులర్పించిన నేతలు.
ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.